నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఏ మాత్రం తేడా లేకుండా అందరూ ఊహించిందే నిజమైంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది ఆ పార్టీ హైకమాండ్. ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. జూబ్లీ హిల్స్ టికెట్ కోసం పలువురు ఆశావహులు చివరి వరకు పోటీ పడ్డా అవకాశం మాత్రం యువనేత నవీన్ వరించింది. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ యూటర్న్ తీసుకోవడం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది. అటు సీఎం రేవంత్ రెడ్డికి నవీన్ యాదవ్ నమ్మిన బంటు కావడం అనేది కూడా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఇక జూబ్లీ హిల్స్ టికెట్ కోసం నవీన్ యాదవ్ పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. పలువురు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి తమకున్న పరిచయాలతో చక్రం తిప్పాలని తీవ్రంగా ప్రయత్నించారు. తమకే టికెట్ దక్కుతుందని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేశారు. అయితే స్థానికంగా ఉన్న వ్యక్తికే టికెట్ ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయించింది. దీంతో నవీన్ యాదవ్ లోకల్ లీడర్ కావడం కూడా బాగా కలిసి వచ్చింది. ఇక్కడ ప్రజల్లో కూడా మంచి పేరును సంపాదించుకున్నారు. గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ సింపతి కూడా బాగా కలిసి వస్తుందని భావిస్తున్నారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత నవీన్ యాదవ్కి టికెట్ కేటాయించింది హస్తం పార్టీ అధిష్టానం. కాంగ్రెస్ హైకమాండ్ తనపై నమ్మకం ఉంచి జూబ్లీ హిల్స్ టికెట్ ఇవ్వడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ స్పందించారు. ప్రజాసేవ చేసేందుకు అవకాశం కల్పించిన సోనియా, రాహుల్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. నవీన్ యాదవ్ ఆ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్లో చేరి క్రమంగా పార్టీ బలోపేతానికి కృషి చేసి స్థానికంగా తన పట్టు సాధించారు. ఈ క్రమంలోనే నవీన్ యాదవ్కు ఈసారి అవకాశం దక్కింది. సెకండ్ ప్లేస్లో నిలిచిన మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవితో సైడ్ అయిపోయారు. స్టార్టింగ్ నుంచి రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్కి టికెట్ కేటాయించాలని పట్టుదలతో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగానే తన అభ్యర్థిని ప్రకటించి ప్రచార రంగంలో దూసుకుపోతోంది. గోపీనాథ్ సతీమణి సునీత అభ్యర్థి కావడంతో సింపతి కూడా వర్కౌట్ కావచ్చని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇక టీడీపీ, ఎంఐఎం పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయి. ఒక్క కమలం పార్టీ మాత్రమే పోటీలో ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఉప ఎన్నిక నవంబర్ 11న జరగనుంది. 14న ఫలితం తేలనుంది. ఈసారి ఓటర్లు అభ్యర్థుల వ్యక్తిగత చరిత్రతో పాటు పార్టీల స్థానిక అభివృద్ధి వాగ్దానాలపై దృష్టి పెట్టనున్నారని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ అనేది ప్రధాన పార్టీలకు చావోరేవో అన్నట్టుగా తయారైంది. చూడాలి మరి ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిచి జెండా ఎగరేస్తారో అనేది.